ఒక రోజు ఏం చేశాడని చెప్పాను, సాయం సంధ్యా సమయంలో సంధ్యావందనం చేసుకుని ఈ అర్ఘ్యజలం మర్రి చెట్టులో పోసేవాడు రోజు. ఆ మర్రి చెట్టులో పోయడానికి వెళ్ళాడు. ఢామ్ అనే శబ్దంతో ఆ మర్రి చెట్టు మించి ఓ బ్రహ్మరాక్షసుడు కిందకు దూకాడు. ఈ మర్రి చెట్టులో నీళ్లు పడగానే భయంకరాకారుడైన బ్రహ్మరాక్షసుడు, అంత పెద్ద వికృతమైన శరీరంతో, పెద్ద కోరలతో, భయంకరమైన జుట్టుతో, ఎర్రని కళ్ళతో సోలం పుచ్చుకుని కిందకు దూకాడు. తులసీదాస్ గారు ఒక్క క్షణం దడిశాడు. అంతలోనే ధైర్యం తెచ్చుకుని, ఎవడెవరా నువ్వు అన్నాడు. నేను ఒక బ్రహ్మరాక్షసుండండి, కశ్చిత్ బ్రహ్మరక్షోహం. ఎందుకు వచ్చావు? మహానుభావ, నేను ఒకప్పుడు ఓ పాఠశాల పెట్టాను, కార్పొరేట్ కాలేజీ. ఆ కార్పొరేట్ కాలేజీలో ఓవర్ డొనేషన్స్ వసూలు చేశాను. 10 రూపాయలు తీసుకోవాల్సిన చోట లక్షల లక్షలు గుంజాను. పిల్లల చావులకి మూలకారకుండా అయ్యాను. పాఠం చెప్పింది ఎంత, డబ్బంతా లాగాను. అతిగా ధనాన్ని గుంజి పాఠశాలలు నరిపేటటువంటి వాళ్ళు బ్రహ్మరాక్షసులే పుడతారు. పిచ్చి పనులు అందుకే చేయకూడదు. చాలా చోట్ల చూడండి మీరు, పాఠశాలలు నడుపుతూ అతిగా ఈ డొనేషన్లు గుంజేటటువంటి వాళ్ళకి నెక్స్ట్ ఏమవుతుందన్నమాట, ఇంకో మర్రి చెట్టు వీళ్ళదే. ఆ మర్రి చెట్టు మీద కూర్చుని బ్రహ్మరాక్షసులు అయిపోయి తిండి లేక అల్లాడిపోతారు. ఆ బ్రహ్మరాక్షసులకి తిండి దొరకదు. తమంతా తాము ఎవరైనా దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు హుమ్మని అరిస్తే ఆ అరుపులకి అవతలవాడు భయపడితే పీక్కు తింటారట. భయపడకుండా ఎవడన్నా ధైర్యంగా నిలబడి ఎవడెవరా నువ్వు అన్నావా పారిపోతారట వాళ్ళు. బ్రహ్మరాక్షసులు పిరికి వాళ్ళని చంపుతారు తప్ప ధైర్యవంతులు చంపలేరు. నేను అలాంటి బ్రహ్మరాక్షసుండి చేసిన పాపాలతో 10,000 సంవత్సరములుగా బ్రహ్మరాక్షస జన్మమెత్తి ఈ చెట్టును ఆశ్రయించుకు బతుకుతున్నాను. హఠాత్తుగా ఒక ఏడాది క్రితం నువ్వు వచ్చావు, ఇక్కడ ఆశ్రమం కట్టావు. రోజు సుందరకాండం చెబుతున్నావు, పురాణాలు చెబుతున్నావు, రామాయణం చెబుతున్నావు. సుందరకాండం నిన్నో మొన్న వచ్చిందనుకో, రామాయణం చెబుతున్నావు. నువ్వు ప్రతిదినము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము సంధ్యావందనం చేసి ఆ అర్ఘ్యజలం, దిక్కుమాల పిల్లలకి అసలు అలవకుండా చూడండమ్మా తినేస్తున్నారు అనకూడదు. కానీ బ్రహ్మరాక్షసులు కానీ వీళ్ళు బ్రహ్మరాక్షసులు అయితే ఇలాగా. అందువల్ల ఈ అర్ఘ్యజలం పట్టుకొచ్చి మర్రి చెట్టులో పోసేవట. పాపం ఏళ్ల తరబడి నీళ్లు లేక అల్లాడిపోతున్న రాక్షసుడు మర్రి చెట్టు మొదట్లో పోసి నీళ్లు తాగేవట. ఎవరైనా మర్రి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఆ చెట్టును ఆశ్రయించుకున్న రాక్షసులు తాగగలుగుతారు. నా అదృష్టవశాత్తు నువ్వు వచ్చావు, చాలా కాలం నుంచి తిండి తిప్పలేక అల్లాడిపోతున్నాను. ఇంతలో నువ్వు సంధ్యావందనం చేసి ఆ నీళ్లు పోస్తే ఆ మొదట్లోంచి తాగే శక్తి మా రాక్షసులకు ఉంది కనుక తాగాం. నువ్వు అప్పుడప్పుడు భూతబలి అనే పేరుతో కాకులకి వాటికి ఇక్కడ కాస్త పిండం పారేస్తే ఆ పిండం తిని ఆకలి అనే గండం నుంచి బయటకు వచ్చాను. మహానుభావ, ఇంకొక్క రోజు అంటే రేపు కూడా నువ్వు అర్ఘ్యజలం నాకు పోస్తే, రేపు ఉదయం అర్ఘ్యజలం పోస్తే నాకు ఈ బ్రహ్మరాక్షస జన్మ నుంచి విముక్తి కలుగుతుంది. నేను మళ్ళీ పూర్వజన్మలో పాఠశాల పెట్టినటువంటి పండితుడిగా మారిపోయి స్వర్గానికి పోతాను. దయతో రేపు కూడా ఇన్ని అర్ఘ్యజలాలు ఈ చెట్టు మొదట్లో పోసి నాకు శాప విముక్తి కలిగించు. నాకు ఇంత ఉపకారం చేసిన నీకు నేనేదో ఒక ఉపకారం చెయ్యాలి. మేము బ్రహ్మరాక్షసులం, ఎవరి వల్లైనా విముక్తి పొందితే వారికి ఎంతో కొంత ప్రత్యుపకారం చెయ్యాలి. ఉపకారికి ప్రత్యుపకారం చేయకపోతే మేము ఈ రాక్షస జన్మ నుంచి విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళలేము. కాబట్టి దయతో ఒక్క కోరిక కోరుకో. ఒక కోరిక కోరుకుంటే నేను నీకు ఆ కోరిక తీరుస్తాను. కోరిక తీరిస్తే రేపటి అర్ఘ్యజలంతో నాకు శాప విముక్తి, ఆ తర్వాత స్వర్గానికి పోతాను అనగానే తులసి నవ్వాడు. నాకే కోరికలు లేవు నాయన, ఒకప్పుడు ఉండేది కోరిక. మా ఆవిడ బాగా బుద్ధి చెప్పింది, మంచి బోధ చేసింది, కాబట్టి ఇప్పుడు నాకు ఇంకే కోరికలు లేవు అనగా, బాబు మీకు కోరికలు లేకపోయినా పర్వాలేదు, నా కోసం ఒక్క కోరిక కోరుకోండి, ఆ కోరిక తీర్చి నేను స్వర్గానికి వెడతాను, నన్ను ఉద్ధరించడానికి కోరుకోండి అనగానే, సరే నీ కోసం కోరుకోమంటున్నావు కాబట్టి కోరుకుంటున్నాను, నాకు సీతాలక్ష్మణ సమేత రామదర్శనం చేయించు, ఇది ఒకటే నా కోరిక అన్నాడు ఆయన.